ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. నవంబర్ 15వ తేదీ నుండి నవంబర్ 21వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక నక్షత్రయోగం శీర్షికలో రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు, అలాగే తమ జన్మ నక్షత్రం ఏదో తెలియనటువంటి వాళ్ళు, వృత్తి, ఉద్యోగ, విద్య, వ్యాపార రంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించడానికి ఏ గ్రహాన్ని ఎలా ఆరాధించాలో ఆ విశేషాన్ని, దాంతోపాటు అదృష్టభాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో మాస ఫలితం క్రమాన్ని వివరించేటటువంటి నేపథ్యంలో అక్టోబర్ నెలలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని కొలుస్తారు వంటి విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజులు 15వ తేదీ నాగుల చవితి, 16వ తేదీ నాగపంచమి, 21వ తేదీ యాజ్ఞవల్క్య జయంతి, 20వ తేదీ కృతయుగాది అక్షయ నవమి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఐకమత్యం ఉంటుంది, ఆత్మీయత బంధం పెరుగుతూ ఉంటుంది, పరమానందకరంగా గడుస్తుంది. భరణీ నక్షత్ర జాతకులకి తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలత బాగా ఉండడమే కాకుండా వాహనాల కొనుగోళ్లు కూడా చేసేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. కృత్తికా నక్షత్ర జాతకులకి కీర్తి ప్రతిష్టలు, అలాగే సంఘంలో ఓ విధమైనటువంటి గుర్తింపు కనిపించే అవకాశం ఈ వారంలో బాగా ఉంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ఈరోజు నాగుల చవితి అయినటువంటి కారణంగా పుట్టమందు శుభ్రాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ఈ రాశి వారు ఈ వారం నిత్య పూజని మానకుండా చేస్తూనే ఉండాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి బదిలీ అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆ అయ్యేటటువంటి చోటు కొద్ది అసంతృప్తితో కూడినటువంటిదే కావచ్చు కూడా. అంత మాత్రం చేత మనోవ్యతని పొందాల్సిన అవసరం లేదు, ఇది తాత్కాలికం మాత్రమే. రోహిణీ నక్షత్ర జాతకులకి బంధువులతో చిన్నదైనటువంటి పొరపత్యం ఏర్పడవచ్చు. అది దూరంగా పెరగకుండా ఉండాలి అని అంటే వీలైనంత వరకు మౌనాన్ని పాటించడం శ్రేయస్కరం. మృగశిర నక్షత్ర జాతకులకి ఏ విధమైనటువంటి అసౌకర్యము లేకుండా ఉండే చక్కనైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఆ ఉద్యోగంలో తోటి ఉద్యోగులతో ఇమడడం కొద్దిగా ఇబ్బంది అని ప్రాథమికంగా ప్రథమ కాలంలో అనిపించవచ్చు. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ఈరోజు నాగుల చవితి అయినటువంటి కారణంగా పుట్టముందు శుభ్రం చేసి ముగ్గుని వేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం ఖర్చుని తప్పక నియంత్రించుకుని తీరాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులకి భార్యాభర్తల మధ్య అనైకమత్యం కానీ లేదా బంధువులతో విరోధ భావాలు కానీ లభించే అవకాశం కనిపిస్తోంది. అంచేత ఆచి తూచి మాట్లాడుకోవడం ఎంతైనా ఉత్తమం. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి కుటుంబంలో గుంఫన రహస్యంగా ఉండడం అనేటటువంటిది లేని కారణంగా ఇంట్లో విషయాలన్నీ వీధిలోని వారికి చర్చనీయాంశాలు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. గుంఫన పాటించడం ఎంతైనా అవసరం. పునర్వసు నక్షత్ర జాతకులకి తప్పనిసరిగా బంధువుల రాక ఉంటుంది. ఆ వచ్చినటువంటి బంధువులు వీరి కుటుంబంలోని విషయాల మీద విపరీతమైన ఆసక్తిని చూపిస్తారు. దానివల్ల కొద్దిగా కుటుంబం అల్లరి పాలయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు బంధువుల రాకని ఈ వారంలో మాత్రం నియంత్రించుకోవడం, లేదా వారు వచ్చినటువంటి సందర్భంలో కుటుంబ విషయాల్ని చర్చకి రానియకపోవడం చేయడం ఉత్తమం. లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపాలి. ఈరోజు నాగుల చవితి అయినటువంటి కారణంగా
పుట్టని రమణీయంగా ఉండేలాగా పూలతో అలంకరించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబ గోప్యతని పాటించి తీరాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. పునరోసు నక్షత్ర జాతకులకి అన్నకి తమ్మునితోనూ, తమ్మునికి అన్నతోనూ, లేదా మొత్తం ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య సంపూర్ణమైనటువంటి బాంధవ్యాలు బాగా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా నిదానించి మాట్లాడుకోవడం శ్రేయస్కరం. పుష్యమి నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి అనారోగ్యంతో పాటు ఏం జరుగుతుందో అనేటటువంటి భయం ఒకటి లోపల ఉంటుంది. అయితే పైకి మాత్రం చాలా చక్కగానే కనిపిస్తూ ఉంటారు, లోపల మాత్రం కొద్దిగా భయంగా దిగులుగానే అనిపిస్తూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి శారీరకమైనటువంటి అనారోగ్యం అలా లోపల ఉంటున్నటువంటి కారణంగా శారీరకమైనటువంటి భయంతో పాటు వ్యాధి భయం కొద్దిగా అలా వెన్నాడుతూ అనిపిస్తూ ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండాలి. ఈరోజు నాగుల చవితి అనేటువంటి కారణంగా పుట్టని పసుపు కుంకులతో అలంకరించండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వీలైనంత మౌనాన్ని పాటించడం ఉత్తమం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి వ్యయం ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇంత ఖర్చు చేసిన దానికి తగిన ప్రతిఫలం లభిస్తుందా లేదా అని మానసికమైనటువంటి బాధ లోపల హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి ఇతరుల పెత్తనం తమ మీద బాగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కానీ అది తప్పనిసరి అయినటువంటి కారణంగా భరించవలసి వస్తుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి తమకి తాము ఏ పని చేసుకోలేనటువంటి నిస్సహాయత వ్యక్తమవుతుంది. ఈ వారంలో ఎవరిని నమ్మి పనిని అప్పచెప్పినప్పటికీ కూడా పని పూర్తిగా అవుతుందనే నమ్మకం లేనితనం కలగచ్చు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. ఈరోజు నాగుల చవితి అనేటువంటి కారణంగా పుట్టకి వచ్చేటటువంటి భక్తులకి ఏ విధమైన అసౌకర్యము కలగకుండా ఉండేలాగా సహకరించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధైర్యాన్ని చెప్పేవారితో సమయాన్ని ఎక్కువసేపు గడపడం శ్రేయస్కరం. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి తల్లిదండ్రులకి సంబంధించిన ఆరోగ్యాన్ని గురించిన తాత్కాలికమైన ఆందోళన కలుగుతుంది. ప్రాణ నష్టాన్ని గురించిన భయమేం లేదు, కానీ ఆందోళన మాత్రం కనిపిస్తూ ఉంటుంది. హస్త నక్షత్ర జాతకులు వైద్య శాస్త్రానికి చెందినవారు అయినట్లయితే తమ సంతానానికి సంబంధించిన విద్య గురించిన ఆందోళన సరిగా రావడం లేదనో, లేక సరిగా కళాశాలకో లేక పాఠశాలకో వెళ్ళడం లేదనో, లేదా బుద్ధికి సరిగా ఎక్కడం లేదనో ఇలాంటి తాత్కాలికమైనటువంటి ఆందోళన కలిగే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆరోగ్య విషయంలో కూడా ఆ విధమైన ఆందోళన పడతారు. చిత్తా నక్షత్ర జాతకులకి ఇతరుల యొక్క ప్రతిబంధకత ఎక్కువ అవుతుంది. ఏ పనిని చేయబోయినప్పటికీ కూడా అడ్డుపడేటటువంటి వారి యొక్క సంఖ్య హెచ్చవుతూ ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా అది ముగిసేటటువంటి అవకాశం కనిపించక కొద్ది విసుగ్గా చిరాగ్గా అనిపించవచ్చు. ఈ వారంలో సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. ఈరోజు నాగుల చవితి కాబట్టి పుట్ట వద్ద పరిశుభ్రతని పరీక్షించి పరిశీలించి సరిచేస్తూ ఉండడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మాటల్లో పొదుపుని పాటించాలి. అలాగే తమ అభిప్రాయాన్ని వెంటనే వేగంగా ప్రకటించేయడం కాకుండా లోపల తాత్కాలికంగా అదుపు చేసుకుంటూ ఉండడం అవసరం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశిలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నటువంటి కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి ఏదో అనుకోనటువంటి శుభవార్తని వినే అవకాశం కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. స్వాతి నక్షత్ర జాతకులకి తమదైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తమకి సంబంధించినటువంటి శైలిని ఆమోదించిన తనంతో పాటు తమ సమర్థతని నిరూపించుకోగలిగిన అవకాశం కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులకి పడ్డటువంటి శ్రమకి తగినటువంటి ప్రతిఫలం స్పష్టంగా కనిపిస్తోంది. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ఈరోజు నాగుల చవితి అయినటువంటి కారణంగా
పుట్టలో ఆవు పాలని భక్తి శ్రద్ధలతో పోయాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏమాత్రమూ అహంకరించకుండా తమని గురించిన స్తుతిని, ఆత్మస్థుతిని చేసుకోకుండా ఉండాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులకి తలిచినటువంటి అన్ని పనులు అవుతూ ఉంటాయి. కానీ ఏదైనా జరుగుతుందేమో అనేటటువంటి మానసికమైన భయం వెన్నాడుతూ ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకులకి చక్కగా కాలం గడుస్తూ ఉన్నప్పటికీ కూడా శారీరకంగా అనారోగ్యం ఏదైనా ప్రవేశించిందేమో అనే భయం స్పష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి సుఖ శాంతులతో ఉండే అవకాశం తాత్కాలికంగా కరువయ్యే ప్రమాదం ఉంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఏదీ జరగకపోయినప్పటికీ కూడా ఏదైనా జరుగుతుందేమో అనే తాత్కాలికమైనటువంటి ఆందోళన మానసికంగా హెచ్చుగా అనిపిస్తుంది. ఏ విధమైనటువంటి ప్రమాదము కలిగే అవకాశం ఏమాత్రమూ లేదు. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. ఈరోజు నాగుల చవితి అయినటువంటి కారణంగా పుట్ట దగ్గర దీపాన్ని వెలిగించకుండా వచ్చినటువంటి భక్తులకి నచ్చజెప్పడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మనోధైర్యంతో వ్యవహరించాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులు ఈ వారం మంచి ఆలోచనల్ని చేస్తారు. ఏం చేస్తే తమ జీవితం మరింత అభివృద్ధి పథానికి వెళుతుందనే విశేషంలో బాగా కృషి చేసి చక్కనైనటువంటి ఆలోచనకి రూపకల్పన చేస్తారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఎందరో పెద్దల్ని సంప్రదించి అనుభవజ్ఞుల యొక్క సలహాలని తీసుకుని మంచి ఆలోచనలకి రూపకల్పన చేయడంతో పాటు వాటి అమలుకి తీవ్రంగా కృషి చేస్తారు. తప్పక విజయాన్ని సాధిస్తారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమ అధికారులతోనూ అలాగే క్రింద ఉండేటటువంటి ఉద్యోగులతోనూ సమన్వయ సమావేశం లాంటిదాన్ని ఏర్పాటు చేసి పొరపొచ్చాలని పూర్తిగా తొలగించుకుని సంపూర్ణమైన మనశ్శాంతిని పొందుతారు. ఈ వారంలో అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. ఈరోజు నాగుల చవితి అయినటువంటి కారణంగా పుట్ట దగ్గర బెల్లం నువ్వుల మిశ్రమం అయినటువంటి చిమ్మిల్ని ఎక్కువ శాతంలో అక్కడిగా ఉంచినట్టయితే ఏ భక్తులు కావలిస్తే వారు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రశాంత వాతావరణంలో కూర్చొని చక్కగా ఆలోచనని కానీ చేస్తే అనేకమైన మంచి ఆలోచనలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఏమాత్రము ప్రయత్న లోపం లేకున్నప్పటికీ కూడా పని ఏమాత్రము ముందుకు సాగదు. అయ్యో ఇంత చేశానే ప్రయత్నం ఎందుకు సాగడం లేదా అనే మానసికమైనటువంటి అధైర్యం ఉంటుంది. అది ఈ వారానికి మాత్రమే. శ్రవణ నక్షత్ర జాతకులకి వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి చేయాలన్నప్పటికీ అలాగే మరో చోటికి కుటుంబాన్ని తరలిద్దాం అనుకున్నప్పటికీ కూడా పని వాయిదా పడుతూ వెడుతుంది. ఎంతకాలం వరకు ఇలా జరుగుతుందా అనే తాత్కాలికమైనటువంటి భీతి మనసు నిండా గూడుగట్టుకుని అనిపిస్తుంది. ఇది ఈ వారానికి మాత్రమే. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి అన్నదమ్ములతో కానీ అలాగే భార్య లేదా భర్త వీరితో కానీ తాత్కాలికమైనటువంటి మాటల విరోధం కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇది ఈ వారానికి మాత్రమే. అది ఎంత దూరమో పెరిగిపోతుందనే భయంతో ఈ వారం గడపవలసి వస్తుంది. ప్రమాదం ఏమాత్రమూ లేదు. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ఈరోజు నాగుల చవితి అయినటువంటి కారణంగా పుట్ట వద్దకు వచ్చేటటువంటి భక్తులకి మంచినీటిని అందించండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఉత్సాహవంతులతోనే గడపాలి తప్ప నిరుత్సాహపరుల్ని దరికి చేరనే చేయకూడదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు రవాణా రంగానికి సంబంధించినటువంటి వారైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సొమ్ము రాకపోవడం కానీ లేదా పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సొమ్ము చేతిలో ఉండకపోవడం కానీ జరగచ్చు. కాబట్టి ముందుకు ముందే కొంత సొమ్ముని సిద్ధం చేసుకున్నట్లయితే ఆ ఇబ్బంది నుండి దాటవచ్చు. శతభిష నక్షత్ర జాతకులు వైద్య రంగానికి చెందినటువంటి వారైతే
తాత్కాలికమైనటువంటి అపకీర్తికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది వైద్య విధానం చేసేటటువంటి సందర్భంలో తగినటువంటి శ్రద్ధని పాటించడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో తాత్కాలికమైనటువంటి అపకీర్తికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఈ న్యాయవాద వృత్తికి చెందినటువంటి వారైతే న్యాయ విజయాన్ని సాధించడంలో జాప్యం జరగవచ్చు. తమకి సంబంధించినటువంటి కక్షిదారుల నుంచి వ్యతిరేకత తాత్కాలికంగా పొడచూపవచ్చు. అంచేత వీలైనంత వరకు కక్షిదారులతో అనుకూలంగా మెలగడం శ్రేయస్కరం. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. ఈ వారంలో యాజ్ఞవల్క్య జయంతి వస్తున్నటువంటి కారణంగా యాజ్ఞవల్క్య మహర్షి యొక్క చరిత్రాన్ని చదవడం, దాన్ని వివరించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వాద వివాదాలకి దూరంగా ఉండాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు నేను ఈ ప్రత్యేకమైనటువంటి గీసుకున్న పరిధిని దాటకూడదు అనే అభిప్రాయంతో తమదైనటువంటి పరిమితుల్లోనే గడుపుతారు. అది ఎవరికీ కష్టం కలిగించేటటువంటి అంశం కారణంగా ఎంతో ఆనందంతో గడపగలుగుతారు ఈ వారాన్ని. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు తమ పిల్లల్లో విద్య ఆసక్తి బాగా పెరుగుతున్నటువంటి కారణంగాను, తమ భర్త భార్యల అన్యోన్యత బాగా ఉంటున్నటువంటి కారణంగాను సంతోషంతో ఈ వారాన్ని గడపగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులకి సమస్యలన్నీ దాదాపు పరిష్కారం అయ్యేటటువంటి దిశగా వెడుతూ ఉన్న కారణంగాను, అతి ముఖ్యమైనటువంటి జీవిత సమస్య ఒకటి పరిష్కారం అయిపోయినటువంటి కారణంగాను సుఖంగా ఆనందంగా గడుపుతారు ఈ వారాన్ని. గణేశ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ ఈ వారాన్ని గడపాలి. ఈ వారంలో కృతయుగ ఆది అంటే కృతయుగం ప్రారంభమైనటువంటి రోజు కనిపిస్తోంది. కాబట్టి కృతయుగంలో ఉన్నటువంటి బలి, మాంధాత మొదలైనటువంటి మహానుభావుల చరిత్రాన్ని చదివి పిల్లలకి వినిపించడం లేదా చెప్పడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరితోనూ విరోధ పడకూడదు, మైత్రిని కొనసాగిస్తూనే ఉండాలి. నెయ్యి ఎక్కడుందండి పాలల్లో అని అడిగామనుకోండి, ఎక్కడుంది నెయ్యి? పాల అంతటా ఉంది. పాల అంతటా నెయ్యి ఉందంటే కనపడుతుందా? కనపడదు. చాలా పరిశ్రమ చేస్తే నెయ్యి పైకి వస్తుంది. భాగవతంలో కృష్ణుడు వెన్న తింటాడన్న మాటకు అర్థం అదే. ఎవడు అంత సాధన చేస్తాడో వాడికి జగత్తు ఎందే ఉన్నటువంటి జగన్నాథుడు గోచరమవుతాడు. విశ్వమునందున్న విశ్వనాథుడు గోచరమవుతాడు. విశ్వనాథుడు కనబడి విశ్వము పక్కకెళ్లడమే మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతో గురాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చనునే కుటజములకు పూర్ణేందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుతగుణ శీల మాటలు వేయునేల అంటాడు ప్రహ్లాదుడు. ఆ పరమేశ్వరుణ్ణి అంతటా దర్శనం చెయ్యడం వల్ల అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణుతత్వం అవగతమైతే అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలిగిన స్థితికి పెరగగలిగితే ఈశ్వర కృపతో, అది నీ సాధన వలన కాదు, ఈశ్వరానుగ్రహంగా. అందుకని భక్తి ఉండాలి. ఈశ్వరానుగ్రహం చేత అది పొటమరిస్తే అప్పుడు నీకు ఎప్పుడూ ఆనందమే. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడు సంతోషపెట్టిపోతుంటాడు. వాడికి అసలు పరమేశ్వరుడు కానిది లేదు. ఇప్పుడు అందుకే ఒక్క కార్తీక మాసంలో ఈ ఆలయం ఆ ఆలయం అన్న భేదం లేకుండా శివకేశవుల ఆలయాలలో ఏకరీతిలో ఉత్సవాలు జరగడానికి కారణం. కార్తీక పౌర్ణమి వచ్చింది, దీపాలు ప్రతిరోజు దీపాలు. శివాలయంలో విష్ణువాలయంలో కూడా. ఇక్కడ తులసి, అక్కడ మారేడు దళం. ఏమిటి తేడా ఇద్దరికి? శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు శ్రీమతి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఒక మాట చెప్తుండేవారు. ఆయన పరమశివుడికి ఒక పేరుంది వామదేవుడు అని, శ్రీ మహావిష్ణువుకి వాసుదేవుడు అని పేరుంది. ఇద్దరికి ఒకటే అక్షరం తేడా. ఈయనకి మా ఉంది, ఆయనకి సు ఉంది. ఆ సు మా సుమా పువ్వు. నీకు జ్ఞానం ఏర్పడితే పువ్వు తెలిస్తే ఇక్కడ తులసి పత్రి, అక్కడ మారేడు పత్రి, అంతే తేడా. ఫలం ఇద్దరిచేది ఒకటి. వామదేవ వాసుదేవ మధ్య సుమా చేత భేదం పోయి ఫలితం ఒక్కటే అయినట్టు పరమాత్మ ఒక్కడే అనేటటువంటి పరమ పూనికతో
నువ్వు ఈశ్వరుణ్ణి చూసినప్పుడు పరవశించిపోగలిగినటువంటి హృదయము నీకు బాగా అటువంటి సంస్కారముతో నిలబడుతుంది. లేకపోతే నువ్వు ఆ ఆనందాన్ని అనుభవించలేవు. ఈశ్వరానుగ్రహాన్ని అన్ని చోట్ల ఒక్కలా నువ్వు అనుభవించగలిగినటువంటి మనస్థితి నీకు అంకురించదు. అందుకే మహాత్ములైనటువంటి వారు పరమేశ్వర స్వరూపాన్ని కీర్తించవలసి వచ్చినప్పుడు ఒక్కటిగా ఆ ఈశ్వర స్వరూపాన్ని చెప్పి పరవశించిపోయారు. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తూ చిన్ని కృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుని ఆడుకుంటున్న ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తున్న పోతన గారికి కృష్ణుడు కనపడలేదు, మట్టి పోసుకుంటూ శివుడు కనపడ్డాడు. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులొరగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అన్నారు పోతన గారు. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ఆ చిన్ని కృష్ణుడిలా ఒంటి మీద ధూళి పోసుకుంటే మట్టి పోసుకుంటే విభూతి రాసుకున్నటువంటి పరమశివుడు నాకు కనపడ్డాడు అన్నారు పోతన గారు. ఆ చిన్ని కృష్ణుడికి అమ్మ చిన్న కొప్పు వేసి ముత్యాల సరాలు చుట్టింది. నాకు తదియనాటి చంద్రరేఖ పెట్టుకున్నటువంటి పరమశివుని యొక్క కొప్పు కనపడుతోందన్నారు. అమ్మ యశోద మెడలో పెద్ద హారం వేస్తే ఆ నీలమణి కాంతి పైకి కొట్టింది. నాకు నీలకంఠుడైన పరమశివుడు కనపడుతున్నాడు, ఆ నీలగ్రీవుడయ్యి అన్నారు. కాబట్టి నాకు ఓ పోతనా, నువ్వు భాగవతం చెప్తున్నానని కృష్ణుడొకడు శివుడొకడు అనుకుంటున్నావా? కాదోయ్, ఉన్నదొక్కటే పదార్థమని నాకు చిన్ని కృష్ణుడు చెప్తున్నాడా అన్నట్టుగా శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. వేరు లేదు, ఒక్కడే. ఓ పోతనా, కృష్ణుడే శివుడు శివుడే కృష్ణుడు అని నాకు చెప్తున్నాడా అన్నట్టుగా కనపడ్డాడని పోతన గారు ఆంధ్రీకరించారు ఓ పద్యాన్ని. అంతటి అనుభూతి, అంతటి ఆనందాన్ని పొందగలిగారు మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా. తిక్కన గారు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తూ విరాట పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని కొల్చెడు భక్తజనంబుల వైదికధ్యాయితకిచ్చమిచ్చు పరతత్వము కొల్చెదనిష్ట సిద్ధికిన్ అన్నారు. శ్రీ అన్న గౌరినాబరగు, శ్రీకి గౌరికి నాకు తేడా కనపట్టలేదు, ఒక్కటే. విష్ణు రూపాయ నమశివాయ, విష్ణు రూపంలో ఉన్న శివ అని ఎవరు నమస్కరిస్తున్నారో వాళ్ళకి మాత్రం అర్థమయ్యేటటువంటి గౌరీస్వరూపిణి అయిన లక్ష్మి ఒక్కతేను సుమా అని తిక్కన గారు ఆ లక్ష్మీదేవికి పార్వతీదేవికి అభేద స్థితిని ఆవిష్కరిస్తూ ఆ శక్తి స్వరూపాన్ని కీర్తించారు. ఆయనకి హరిహర మూర్తియే సాక్షాత్కరించాడు. మామూలుగా కాదు, లోకంలో ఏదో ఎదురుగుండా ప్రత్యక్షం అవడం కాదు, కునుకు తీస్తున్నారు. తిక్కన గారు వ్రాసుకున్నారు. నాకు నిద్ర పట్టిందా అంటే నిద్ర పట్టలేదు, కొద్దిగా నిద్ర పట్టినట్టు కునుకుతున్నాను. మా తాతగారు కనపడ్డారు అకస్మాత్తుగా. అప్పటికి వాళ్ళ తాతగారు శరీరంతో లేరు. హరిహరమూర్తి తిక్కన గారి తాతగారిని అడిగాడు, నేను వెడితే నన్ను గుర్తుపడతాడో పట్టడో, నన్ను తీసుకెళ్లి పరిచయం చేయవా తిక్కనకి అన్నారు. అంటే వాళ్ళ తాతగారు తీసుకొచ్చి, తిక్కనా నువ్వు శ్లోకం రాశావు కదూ, నీకు కౌస్తుభమణి వేసుకుంటావా కపాలమాల వేసుకుంటావా అని, ఇది ఓ హరిహరమూర్తి వచ్చాడు నీకు దర్శనం ఇవ్వడానికి చూడవయా అన్నాడు. అంటే తిక్కన గారు అలా పడుకున్నాయన పడుకున్నట్టే నిద్దట్లో చూశారు పైనుంచి కిందకి. అప్పుడు ఆయన అనుభవించిన దర్శనాన్ని ఆయన పద్యంగా ఇచ్చారు. కరుణారసము పొంగి దొరపెడు చాట్పున ఆ శిశిరేఖ అమృతంబు జాలువార హరినీల పత్రిక సొరభి చందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ గురి అయిన చెలుమున మెరసిన లోక రక్షణమనంగ గళమున ఛాయదోప ప్రథమాద్రినీతించు భానుబింబమునాన వరమున కౌస్తుభ రత్నమొప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అన్నారు. నేను చూసేటప్పటికీ మహానుభావుడు నాభికమలంలోకి చూస్తే శ్రీ మహావిష్ణువు, తల మీద చూస్తే చంద్రవింకతో పరమశివుడు, కంఠం చూస్తే నీలకంఠం, ఇక్కడ చూస్తే కౌస్తుభమణి, ఒక పక్క చూస్తే తెల్లటి గంగానది, ఒక పక్క చూస్తే నల్లటి యమునా నది, రెండూ కలిసి వచ్చినట్టుగా తెలుపు నలుపు వర్ణాలతో హరిహరమూర్తి నాకు దర్శనమిచ్చారని రాసుకున్నారు. మహాపురుషులందరూ ఒక్కదాని యందు సమస్త తత్వాన్ని దర్శనం చేశారు. అది దీపము యొక్క వైభవాన్ని పొందడం అంటే. అందుకే నాకు ఆ మాట అంటే ఒకటి జ్ఞాపకం వస్తుంటుంది.
సూర్యబింబం గురించి చెప్పారు తిక్కన గారు ఒకసారి భారతంలో చెప్తూ, అసలు నిర్గుణమైన పరబ్రహ్మ స్వరూపాన్ని సూర్యబింబంలో చెప్పారు, ముగ్గురు మూర్తుల్ని చూపిస్తూ. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంబు బ్రోవనంగా హరి హర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయలతి కాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందర ఎగుచు జనసమాజ కరపట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నాడాయన. హరి హర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగ గరగిన గట్టి అనగా అన్నాడు. ఆ సూర్యబింబం నాకు ఎలా కనపడుతోందో తెలుసా? బ్రహ్మగారిని విష్ణువుని శివుణ్ణి కలిపి ముగ్గురిని కలిపి ముద్ద చేసి ఆ ముద్ద తీసుకొచ్చి ఆకాశంలో పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అన్నాడు. అది పరబ్రహ్మపు ముద్ద, అందులోంచి వేదమన్న తీగ పుట్టిందన్నాడు. అంత గొప్పగా పరమేశ్వర తత్వాన్ని ఏ రూపాన్ని చూస్తే ఆ రూపంలోనే మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతం చేస్తూ అష్టమ స్కంధంలో. కాబట్టి వాళ్ళు అనుభవించారు, వాళ్ళకు ఉన్నది ఆ ఒక్క పరమాత్మ. ఆయన వాళ్ళతో ఆడుకున్నాడు, వాళ్ళకి ఆయన ఎలా అనుగ్రహించాలంటే అలా కనపడ్డాడు. ఒకనాడు స్థితికారుడై రక్షణ చెయ్యవలసి వస్తే చక్కగా పట్టుపీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదాపద్మములతో అనుగ్రహించాడు. చిన్ని పిల్లవాడిగా కారాగారంలో పుట్టినప్పుడు అనుగ్రహించాడు. జలధరదేహునాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు కృష్ణావతార ఘట్టంలో. అసలు పొంగిపోయింది వసుదేవుడో పోతనగారో అర్థం కాదు. ఆ శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని చూసి పొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే పంచాక్షరీ మహామంత్రాన్ని జపం చేస్తూ శ్రీ మహావిష్ణువు దర్శనం పొందిన వాళ్ళు ఉన్నారు. లీలాశుకుడు చెప్పుకున్నాడు, శైవావయం నఖలతత్రు విచారణీయం పంచాక్షరీ జపపరానితరం తథాపి చేతోస్మదీయమతసీ కుసుమావభాసం స్మేరాననం గోపవధూ కిశోరం అన్నాడు. నేను ఏమీ అనుమానం లేదు, పరమశైవుణ్ణి, శివభక్తుణ్ణి. కాబట్టి శైవావయం నఖలతత్ర విచారణీయం. మీరెందుకు తలకాయలు కొట్టుకుంటారు? నేను శైవుణ్ణి. పంచాక్షరీ జపపరానితరం తథాపి, నేను ఎప్పుడూ పంచాక్షరీ చేస్తా. పంచాక్షరీ మహామంత్రం చేస్తుంటే నా మనసు ఏది ఊహిస్తుందో తెలుసా? చేతోస్మదీయమతసీ కుసుమావభాసం, అతసీ పుష్ప సంకాశం హరనూపుర కుండలం అంటాం కదా. అతసీ పుష్పం ఎలా ఉంటుందో అలా మెరిసిపోయేటటువంటి నల్లని చిన్ని కృష్ణుడు నాకు కనపడుతూ ఉంటాడు. ఆ కృష్ణుణ్ణి దర్శనం చేస్తూ ఉంటాను, పంచాక్షరీ జపం చేస్తూ ఉంటాను. దర్శనం ఇచ్చాడా లేదా? శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం ఇవ్వలా? వ్యాస భగవానుడు పోతనగారు అనుభవించినటువంటి దానికన్నా ఎక్కువగా అనుభవించాడు లీలాశకుడు కృష్ణుడి యొక్క లీలల్ని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అంతటా నిండిపోయినటువంటి ఆ తేజోస్వరూపమైనటువంటి పరమేశ్వర దర్శనాన్ని పొందగలగడం గొప్ప. శంకరులు లక్ష్మీదేవిని పిలిచారు. శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. నక్షత్రయోగం శీర్షికలో రేవతి నక్షత్ర జాతకులు తమ వృత్తి విద్యా వ్యాపార రంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించాలి అంటే ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అనే విశేషాన్ని తెలుసుకుందాం. రేవతి నక్షత్రం శుక్ర ఆధిపత్యంలో ఉండేటటువంటిది కాబట్టి శుక్ర ధ్యానాన్ని చేయాలి. హిమకృండమృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనే ఈ శ్లోకాన్ని 20 మార్లు పఠిస్తూ దీని వెనుక సూర్యునికి సంబంధించిన 6 శ్లోకాలని, దీని పిమ్మట సూర్యునికి సంబంధించిన 6 శ్లోకాలని పఠించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో సంపూర్ణమైన అనుకూలతని సాధించగలుగుతారు రేవతి నక్షత్ర జాతకులు. ఇక ఏ నక్షత్రమో తమది తెలియనిటువంటి వారు, అంటే ఏ జన్మ నక్షత్రమో తెలియనిటువంటి వారు సూర్యునికి సంబంధించినటువంటి శ్లోకం ఎప్పటి నుండి మనం అనుకుంటున్నదే ఆ శ్లోకాన్ని 21 మార్లు కానీ పఠించినట్లయితే తప్పక అనుకూలతని సాధించగలరు. వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యారంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభని సాధించగలుగుతారు.
అదృష్టభాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో మాస విశేషాన్ని వివరించేటటువంటి క్రమంలో అక్టోబర్ నెలలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అనే అంశానికి స్వాగతం. వ్యక్తి పుట్టినటువంటి నెలను ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి అదృష్టాన్ని సాధించగలడు, ఏ ఏ రంగాలలో రాణించగలడు అనేటువంటి విషయరీత్యా అక్టోబర్ నెలలో పుట్టినటువంటి వారి యొక్క విశిష్ట లక్షణాలు, వారి యొక్క పురోభివృద్ధి, వారు ఏ ఏ రంగాలలో రాణిస్తారు, వారు పాటించవలసిన నియమాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో పుట్టినటువంటి వారు చాలా అందానికి ప్రాతినిధ్యత వహించేటువంటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. ప్రకృతి సౌందర్యోపాసకులుగా కూడా ఉంటారు. వీరు ఎప్పుడూ కూడాను ఊహాజనితమైనటువంటి ఆలోచన పరంపర అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇతరులను ఇట్టే ఆకర్షించేటువంటి వ్యక్తిత్వ లక్షణాలు వీరికి ఎక్కువగా కనిపిస్తాయి. ఇతరులను ఆకర్షించగల శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇట్టే అక్టోబర్లో పుట్టిన వారిని ఆకర్షించగలరు సుమా, స్నేహం కూడా చేయగలరు. ఈ నెలలో పుట్టిన వాళ్ళు మహాశక్తివంతులుగా ఉంటారు. ఏ పనైనా సరే సాధించగల నేర్పరితత్వం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా అనుకున్న పనులు సాధించే వరకు వీరు నిద్రపోరు, ధైర్యం బాగా చేస్తారు అన్నమాట. వీరు ధైర్యంతో ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. అక్టోబర్ నెలలో పుట్టినటువంటి వారికి మంచి తెలివితేటలు, లౌకిక జ్ఞానం వీరి సొంతంగా కనిపిస్తుంది. కళల యందు అభిరుచి ఉంటుంది, కళలలో ప్రవేశం ఉంటుంది. భోగలాలస జీవితానికి కూడా అలవాటు పడతారు వీళ్ళు. సంసారం చాలా చక్కగా సాగిపోతుంది. దైవశక్తి, దైవభక్తి కూడా ఉంటాయి. క్రమశిక్షణ పాటిస్తారు. తమ తెలివితేటలతో, శక్తియుక్తులతో పనులు సాధించుకుంటారు. ఫలితం లేనిదే పని చేయరు. వీలైనంత వరకు కూడా వీరి యొక్క ఆత్మవిశ్వాసాన్ని, తెలివితేటల్ని చక్కగా మలుచుకునేటువంటి సామర్థ్యత లక్షణాలు ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా స్వయం కృషిని నమ్ముకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఏ విషయంలోనైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆ పని సాధించుకుంటారు సుమా, వదిలిపెట్టనే పెట్టరు. వీలైనంత వరకు బ్యాలెన్స్గా మాట్లాడతారు. వీరికి ఏదో ఒక విషయంలో మంచి జ్ఞానం ఉంటుంది. ఇతరుల విషయాలలో అభిరుచిని చూపిస్తారు. అవకాశం ఉన్నంత వరకు కూడా వీళ్ళు మేలు చేస్తారు. అవసరం అనుకున్నప్పుడు సర్దుబాటు చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇది వీరి యొక్క వ్యక్తిత్వ లక్షణం. పద్ధతులను, క్రమశిక్షణను పాటిస్తారు. వీరిలో గొప్ప శాస్త్రజ్ఞులు, కళాకారులు, విద్యావంతులు, డాక్టర్లు రంగాలలో రాణించేటువంటి స్వభావం అక్టోబర్ నెలలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది. వీరికి సున్నితమైనటువంటి మనస్సు కూడా ఉంటుంది. మొహమాట పడతారు. పరిస్థితులు అనుకూలించని పక్షంలో సర్దుకుపోతారు. ఇతరులను ఇబ్బంది మాత్రం పెట్టనే పెట్టరు. కళాకారకత్వం, విద్యలో రాణించటం, డాక్టర్లుగా ఖ్యాతి, కృషి చేసే రంగంలో కొత్త విషయం కనుక్కోవటం ఈ నెలలో పుట్టిన వారి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలుగా చెప్పవచ్చు. కీర్తి ప్రతిష్టలు చాలా చక్కగా గడిస్తారు. ఆరోగ్య విషయంలో వీరికి కించిత్తు చర్మ సంబంధమైనటువంటి రుగ్మతలు తప్ప మరి ఏమీ రావు. ధనం అనేటువంటిది శ్రమ చేసి తెలివితేటలతో సంపాదిస్తారు. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి వారాలు మాత్రం
గురువారం, శుక్రవారం, సోమవారం అదృష్ట వారాలుగా చెప్తాం. అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవస్వరూపం లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఉపాసన. వీళ్ళకి బాగా అదృష్టాన్ని కలిగింపచేసే రంగులు నీలం రంగు, గులాబీ రంగు అదృష్టాన్ని కలిగింపచేస్తుంది. వీళ్ళు ధరించాల్సినటువంటి జాతిరత్నం ముత్యం. మగవాళ్ళు చిటికిన వేలికి, ఆడవారు ఎడమ చేతి చిటికిన వేలికి ధారణ చేయటం ఉత్తమోత్తమం. ఏది ఏమైనప్పటికీ అక్టోబర్ నెలలో పుట్టినవారు అదృష్టకరమైనటువంటి ప్రభావంతోనే జీవితాన్ని గడుపుతారు సుమా. ఈ నెలలో పుట్టినటువంటి వారికి కళాకారకత్వ లక్షణాలు అధికంగా ఉండటం చేత, వీరు ప్రకృతి సౌందర్యోపాసకులు కావడం చేత, కృషి చేసే రంగంలో కొత్త విషయాన్ని కనుక్కోవడం చేత కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా గడించడానికి ఆస్కారాలున్నాయి. వీరికి డ్రాయింగు, తర్వాత సినీ పరిశ్రమ ఎక్కువగా రాణించడానికి కూడా ఆస్కారం ఉన్నది అని చెప్పేసి చెప్పవచ్చు. అక్టోబర్ నెలలో పుట్టినటువంటి వారు రాజకీయ రంగంలో కూడాను విజయాన్ని సాధించినటువంటి వారుగా కీర్తింపబడతారు. నవంబర్ నెలలో పుట్టినటువంటి వారి యొక్క జీవన శైలి, అదృష్ట భాగ్యం, ఏ ఏ రంగాలలో రాణిస్తారు అనేటువంటి విషయాల్ని వచ్చే ఆదివారం తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సూప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. ఈరోజు ప్రధానంగా నాగుల చవితి, ఆదివారం. ఆదివారము చవితి మహాగణపతి ప్రియంగా ఉన్నది. అలాగే ఇది నాగుల చవితి కాబట్టి కార్తీక మాసంలో విశేషమైనటువంటి శుభాన్ని ప్రసాదిస్తుంది. ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి నాడు సుబ్రహ్మణ్య ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. అలాగే నక్షత్రాన్ని పరిశీలన చేస్తే మూలా నక్షత్రం, ధృతియోగం. ఈ ధృతియోగం మూలా నక్షత్రం అన్ని విధాల శుభ ఫలితాల్ని ప్రసాదిస్తుంది. ఇక కరణాన్ని పరిశీలన చేస్తే వాణిజ్యకరణం, వ్యాపారపరమైన లాభాలు కూడా సూచితమవుతున్నాయి. సవితి ఎంతైనా మహాగణపతికి సంబంధించినటువంటి తిథి కాబట్టి గణపతి ఆరాధన చేసి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే శుభ ఫలితాలు మరింతగా యోగిస్తాయి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేస్తే పంచమి సోమవారం, పూర్వాషాఢ నక్షత్రం. అలాగే యోగం శూలయోగం, భవకరణం. శూలయోగం ఒక్కటే సహకరించట్లేదు, 5 అంశాల్లో 4 అంశాలు విశేషంగా ఉన్నాయి. సోమవారం పంచమి కాబట్టి ఇది నాగుల పంచమిగా వ్యవహరించబడుతోంది. ఇక్కడ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన ఎంతగానో కలిసి వస్తుంది. సంతానార్థులు చేసేటటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే వివాహం కోసమే చేసేటటువంటి సుబ్రహ్మణ్య పూజ, కుజదోష నివారణ కోసమే చేసే ఆరాధన, మానసిక ప్రశాంతత కోసమే చేసేటటువంటి సుబ్రహ్మణ్య నమస్కారం పరిపూర్ణమైన శుభాన్నిస్తుంది. విశేషించి కార్తీక మాసంలో మొదటి సోమవారం కాబట్టి ప్రాతకాలంలోనే స్నానం చేసి సూర్యోదయ సమయంలో ఈశ్వరుడికి అభిషేకం కనుక చేస్తే సత్ఫలితాలు వస్తాయి. బిల్వదళాలు సమర్పించిన, శివాష్టోత్రం చదువుకున్న ముక్తిప్రదం. సమస్త శుభ కార్యక్రమాలకి కలిసి వచ్చేటటువంటి శుభదినం. ఇక విజయోస్తంశంలో బాలసారకి సంబంధించినటువంటి తిథివార నక్షత్ర యోగాల్ని పరిశీలించేద్దాం. ముఖ్యంగా యోగార్ణవ, చెడ్డ యోగాలు 9 ఉన్నాయి. ఆ యోగాలు రాకుండా చూసుకొని, అసలు ఈ బాలసారకి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే పంచాంగ విషయం కంటే పుట్టిన రోజు నుండి 11వ రోజు నాడు చేయాలి. బాలసార అంటే ప్రధానంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, ఆ తర్వాత కటిసూత్ర బంధనం, తర్వాత ఆ పిల్లలకు చేసేటటువంటి నామకరణాది సంబంధమైనటువంటి శుభ కార్యక్రమాలు, అలాగే దేవతా సంబంధమైన సత్యనారాయణ స్వామి వారి వ్రతం. ఇవన్నీ 11వ రోజు కానీ లేదా పుట్టిన తర్వాత 12వ రోజు నాడు కానీ, పుట్టిననాటి నుండి 11వ రోజు నాడు కానీ, 12వ రోజు నాడు కానీ, 16, 21, 22, 23, 25, 27వ రోజు లోపల చేయాలి. ఇంకా తప్పదండి అంటే 29వ రోజు నాడు. శుభప్రదమైనటువంటి అంశాలలో ఈ ప్రసక్తి అంతా కూడా
నెల లోపల చేసేటప్పుడు అంటే ఆ నక్షత్రం తిరగకుండా చేసే కార్యం కాబట్టి ముత్తైదులందరినీ పిలిచి ఆ పిల్లవాడికి అక్షతలు వేసి ఆశీర్వచనం చేయాలి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆ పుట్టిన శిశువుకి ఆశీర్వచనం చేసి పాలు తేనె నోట్లో పెట్టాలి. అమృతవాగ్భవ మధురవాగ్భవ సత్యవాగ్భవ, అమృతమును సేవించి అమృతవాక్కులు పలుకుము, సత్యవాగ్భవ సత్యమును మాట్లాడము, ధర్మవాగ్భవ మధురవాగ్భవ ఎవరికి ఇబ్బంది కలగకుండా మధురముగా వ్యవహరించు, మధురంగా మాట్లాడు, ఆరోగ్యవంతుడివై ఉండు. అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే ఆత్మావే పుత్రనామాసి సజీవ శరదశతం. సంపూర్ణమైన ఆయుర్దాయంతో ఉండటం కోసమే చేసేటటువంటి కార్యం బాలసారె. అందరికీ సారె పంచటము, శిశువుని ఆశీర్వచనం చేయటం. నెల రోజులు దాటిన తర్వాత 3వ నెలలో చేసేటప్పుడు మాత్రమే తిథివార నక్షత్ర యోగ కరణాలని చూస్తూ మంచిని చూడాలి. లేకపోతే ఈ చెప్పినటువంటి ఈ సంఖ్యా ప్రమాణంగా ఉన్నటువంటి 11వ రోజు, 12వ రోజు, అలాగే 21వ రోజు నాడు లేదా 27వ రోజు నాడు చేసుకోవటం ఉత్తమం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక శుద్ధ చవితి సందర్భంగా అంటే నాగుల చవితి సందర్భంగా ఈరోజు సకల సర్పదోషాలను నివారింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ఈరోజు నాగుల చవితి సందర్భంగా మీ గృహంలో బంగారంతో కానీ వెండితో కానీ రాగి లోహంతో కానీ తయారు చేయబడిన ఒక నాగ ప్రతిమను పూజా మందిరంలో ఉంచి ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా, రకరకాల పుష్పాలతో గరికతో పూజించటం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల నాగదోషాలు సర్పదోషాలు నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఒక పళ్ళెన్ని తీసుకొని ఆ పళ్ళెంలో రాగి లోహంతో తయారు చేయబడిన నాగ ప్రతిమను ఉంచి దానికి నువ్వులతో పూజ చేస్తూ ఓం ఉరగరూపాయ నమః అని జపించుకోవటం ద్వారా, నువ్వులతో ఆ నాగ ప్రతిమకు పూజ చేసిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి రాహుకేతువులను మనస్సులో స్మరించుకోవటం ద్వారా కాలసర్ప దోషాన్ని నివారింపజేసుకోవటానికి, రాహుకేతువుల దోషాల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు నాగుల చవితి సందర్భంగా గృహంలో మహిళామణులు పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు చల్లి పుట్ట దగ్గర బియ్యపు పిండితో ఒక ముగ్గు వేసి పుట్టలో పాలు పోసి ఆ పుట్ట దగ్గర అరటి పండు, చలిమిడి, చిమ్మిలి నివేదించాలి. ఆ తర్వాత పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి, మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ద్వారా తీవ్రమైన రుణబాధల నుంచి బయటపడటానికి, సమస్త కలిదోషాలను తొలగింపజేసుకోవటానికి ఈరోజు నాగుల చవితి సందర్భంగా పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం అనే శ్లోకాన్ని చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఈ శ్లోకం చదువుతూ ప్రదక్షిణలు చేసిన తర్వాత పుట్ట దగ్గర ఒక తామర పువ్వును ఉంచాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో శ్లోకం చదువుతూ పుట్ట దగ్గర తామర పువ్వును ఉంచినట్లయితే అన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహం ఆలస్యమవుతున్న వాళ్ళు ఎవరైనా సరే సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటం కోసం ఒక ఎరుపు రంగు నూతన వస్త్రాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు నూతన వస్త్రాన్ని ఒక ఒత్తిలాగా తయారు చేసి అటువంటి ఒత్తులు 6 వేసి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర కానీ ఎక్కడైనా దేవాలయంలో ఉన్నటువంటి పుట్ట దగ్గర కానీ ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసినట్లయితే అన్ని రకాలైన ఆటంకాలను నివారింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని పొందవచ్చు. అలా ఎరుపు రంగు నూతన వస్త్రాన్ని ఒత్తుల్లాగా తయారు చేసి దీపారాధన చేసి స్వామిని పూజించిన తర్వాత
సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామికి 5 కొబ్బరికాయలు సమర్పించాలి. ఇలా చేస్తే అన్ని రకాలైన వివాహ ప్రయత్నాలలో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందువల్ల కాలసర్ప దోషాలను నివారింపజేసుకోవటానికి, రాహుకేతువుల దోషాల నుంచి సులభంగా బయటపడటానికి, అన్ని రకాలైన సర్పదోషాలను నివారింపజేసుకోవటానికి ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో శ్లోకం చదువుతూ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయండి. గృహంలో రాగి లోహంతో తయారు చేయబడిన నాగపడిగకు నువ్వులతో పూజ చేస్తూ కర్పూర హారతి ఇచ్చి రాహుకేతువులను స్మరించుకోండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం ద్వారా సర్వ కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం సందర్భంగా ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో శివారాధన చేయాలో, కార్తీకంలో దీపదానం చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలో పరిశీలిద్దాం.